శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, టెట్, డిప్యూటీ డిఓ, డిఎల్ మరియు జేఎల్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ గురించి తెలుసుకుందాం. 2025-26 సంవత్సరం నాటికల్లా దేశవ్యాప్తంగా పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపేందుకు భారత్కు సాంకేతిక బదిలీ ద్వారా సహాయం అందించనున్న దేశం ఏది? బ్రెజిల్. మణిపూర్ రాష్ట్రంలో స్థానిక గిరిజన నాయకుల ఫోరం ఒక తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లాలో స్వయం పాలన ఏర్పాటు చేయనున్నట్లు 2023 నవంబర్లో ప్రకటించింది. ఆ తెగ ఏది? కుకీజో తెగ. 2023 నవంబర్ 15వ తేదీన జనజాతీయ గౌరవ్ దివస్ పేరుతో ఒక ప్రసిద్ధ వ్యక్తి జయంతి ఉత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు? బిర్సా ముందా. రష్యా, ఫ్రాన్స్ దేశాల తర్వాత మన దేశానికి రక్షణ పరికరాలను అత్యధికంగా సరఫరా చేస్తున్న మూడో దేశం ఏది? ఇజ్రాయెల్. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికా వైద్య నియంత్రణ సంస్థ కలిసి విడుదల చేసిన ఒక నివేదికలో 2022వ సంవత్సరంలో భారత్లో దాదాపు 11 లక్షల మంది పిల్లలు ఒక అత్యంత కీలకమైన మొట్టమొదటి దశ వ్యాక్సిన్ పొందలేదని పేర్కొన్నారు. అది ఏ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్? మీజిల్స్ లేదా తట్టు. ప్రస్తుతం భారత్ రోబోల ఏర్పాటులో అంతర్జాతీయంగా ఏ స్థానంలో ఉంది? 11వ స్థానం. మన దేశంలో ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలను మొత్తం మహిళలే ఉన్న బృందాలు నిర్వహించడం జరిగింది. అది ఏ నియోజకవర్గం నుంచి? రాయపూర్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏ సర్టిఫికెట్ కలిగి ఉన్న ఉత్పత్తులను తమ రాష్ట్రంలో నిషేధించింది? హలాల్. ఇటీవల ఒక రాష్ట్రంలో స్థానికులకు ప్రైవేటు ఉద్యోగాల్లో 75% వాటా కేటాయిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టాన్ని హైకోర్టు కొట్టివేసింది. అది ఏ రాష్ట్రం? హర్యానా. రోపార్లోని ఐఐటికి చెందిన ఒక పరిశోధకుల బృందం పంజాబ్లోని సట్లెజ్ నదీ తీరంలో ఉన్న ఇసుకలో ఒక అరుదైన లోహపు ఉనికి కనుగొంది. అది ఏ లోహం? టంటలం. గుజరాత్ రాష్ట్ర మత్స్యంగా ప్రకటించిన చేప ఏది? గోల్. పలు నగరాలు, పట్టణాలకు సంబంధించిన 3 డైమెన్షనల్ మ్యాపుల తయారీ కోసం సర్వే ఆఫ్ ఇండియా ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అది ఏ కంపెనీ? జెనిసిస్. చట్టబద్ధమైన గర్భస్రావానికి గరిష్ట పరిమితిని ఎన్ని వారాలుగా ప్రకటించింది? 24 వారాలు. భారత్లో మొట్టమొదట ఇంటర్సిటీ వేగవంతమైన రైలు రాపిడ్ ఎక్స్ను సహిబాబాద్ స్టేషన్ నుంచి మరో స్టేషన్కు 2023 అక్టోబర్ 20వ తేదీన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆ రెండో స్టేషన్ ఏది? దుహై. 2023 అంతర్జాతీయ పింఛన్ను సూచీలో భారత ర్యాంక్ ఎంత? 45. ప్రాంతీయ వేగవంతమైన రవాణా వ్యవస్థ రైళ్లను ఏ పేరుతో పిలుస్తారు? ఆర్ఆర్ఎస్. నమో భారత్ రైలు. ప్రపంచ పర్యాటక సంస్థ అత్యుత్తమ పర్యాటక గ్రామాల జాబితాలో స్థానం సంపాదించిన భారతదేశ గ్రామం పేరేమిటి? ధోర్దో. ఇగ్నైటింగ్ కలెక్టివ్ గుడ్నెస్ అనే పేరు గల పుస్తకం దేనికి సంబంధించింది? మన్ కీ బాత్ కార్యక్రమాలు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇటీవల అంతర్జాతీయ సైబర్ ఆర్థిక నేరాలు జరిపే బృందాలపై దాడులు జరిపేందుకు ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. దాని పేరేమిటి? ఆపరేషన్ చక్ర. జాతీయ వైద్య కమిషన్ ఇటీవల ప్రవేశపెట్టిన నియంత్రణలు. కొత్త వైద్య కళాశాలలో ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఉన్న వైద్య కళాశాలలో 10 లక్షల జనాభా ఎన్ని సీట్లు ఉండేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొంటున్నాయి. 100 సీట్లు. భారత్, మలేసియా సైనిక దళాలు ఇటీవల ఉమ్మడి ద్వైపాక్షిక శిక్షణా విన్యాసాలను నిర్వహించాయి. అది ఏ కంటోన్మెంట్లో? మేఘాలయలోని ఉమ్రోయ్. భారత ప్రభుత్వం ఇటీవల
విజన్ 2047 పత్రాన్ని తయారు చేసేందుకు ఒక కన్సల్టింగ్ గ్రూప్ను నియమించింది. అది ఏ గ్రూపు? బోస్టన్ గ్రూపు. దేశంలోని ఏ నియోజకవర్గానికి చెందిన పార్లమెంట్ సభ్యుడు లోక్సభలో నైతిక విలువల కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు? కోశాంబి. కేంద్ర కేబినెట్ మోడల్ అద్దె గృహాల చట్టాన్ని ఆమోదించిన 2 ఏళ్ల తర్వాత దేశంలో ఎన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఆ చట్టాన్ని ఆమోదించాయి? 4. అంతర్జాతీయ సాఫ్ట్ పవర్ సూచీలో 2023 సంవత్సరానికి భారత ర్యాంక్ ఎంత? 28. దాదాపు 31 ఏళ్ల తర్వాత తమిళనాడు రాష్ట్రంలోని 215 మంది ప్రభుత్వ, అటవీ, పోలీస్ సిబ్బందిని ఆ రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఒక నేరంలో నేరస్తులుగా గుర్తించింది. తద్వారా ఒక గ్రామంలోని ప్రజల మానవ హక్కులు నిలబెట్టింది. అది ఏ గ్రామం? వాచత్తి. 2023 అక్టోబర్ 4వ తేదీన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇన్సాల్వెన్సీ దివాలా స్మృతిలోని కొన్ని అంశాలు ఒక రంగానికి వర్తింపు అని పేర్కొంటూ ఆదేశం జారీ చేసింది. అది ఏ రంగం? వైమానిక రంగం. భారత మొట్టమొదటి అతిపెద్ద ప్రైవేటు బంగారు గని ప్రాజెక్టు పేరేమిటి? జొన్నగిరి. భారత్కు చెందిన ఒక ఉత్పత్తిదారుల సంఘం కేంద్ర ప్రభుత్వంతో కలిసి మొట్టమొదట జాతీయ వర్తమాన మంచి ఉత్పత్తుల దినాన్ని అక్టోబర్ 10వ తేదీన నిర్వహించింది. ఇది ఏ రకం ఉత్పత్తిదారుల సంఘం? ఔషధ ఉత్పత్తిదారుల సంఘం. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంప్రదాయ వైద్య పద్ధతుల మీద మొట్టమొదటి శిఖరాగ్ర సదస్సు నిర్వహించింది. అది ఏ ప్రాంతంలో? గుజరాత్లోని గాంధీనగర్. వరదల సమయంలో ముందస్తు హెచ్చరికలు జారీ చేసేందుకు కేంద్ర జల కమిషన్ ఇటీవల ప్రారంభించిన యాప్ పేరేమిటి? ఫ్లడ్ వాచ్. 2023 ఆగస్టు 16వ తేదీన కేంద్ర కేబినెట్ ఆమోదించిన బస్ పథకం పేరు? PM ఈ-బస్ సేవ. రక్షణ పరిశీలన మౌలిక వస్తువుల పథకం కింద భారత్లో మొట్టమొదటి డ్రోన్ పరీక్షా కేంద్రం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది? తమిళనాడు. భారత మొట్టమొదటి 3D ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? బెంగళూరు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ప్రకారం భారతీయుల సగటు ఆదాయం గత 9 ఏళ్లలో 4 లక్షల నుంచి లక్షలకు పెరిగింది 13 లక్షలకు. లింగ వివక్ష లేదా మహిళల పట్ల వివక్షాపూరిత వైఖరిని ఎదుర్కొనేందుకు హ్యాండ్ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియో టైప్స్ పేరుగల పుస్తకాన్ని ఇటీవల ఏ సంస్థ విడుదల చేసింది? భారత సుప్రీంకోర్టు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలోని వాని వరోరా జాతీయ రహదారిలోని 200 మీటర్ల ప్రాంతంలో వాహనాల ప్రమాదాలు జరగకుండా ఒక పదార్థంతో తయారు చేసిన బారికేడ్లు ఏర్పాటు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది ఏ పదార్థంతో చేసినవి? వెదురు. భారత మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన ప్రాజెక్టు ఎక్కడ ప్రారంభమవుతుంది? జంషెడ్పూర్. 2023 సంవత్సరానికి చైనా విడుదల చేసిన ప్రామాణీకృత ప్రపంచ పటంలో మన దేశంలోని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంతో పాటు మరొక ప్రాంతాన్ని కూడా తమ దేశ సరిహద్దు లోపల ఉన్నట్లుగా చూపించింది. అది ఏ ప్రాంతం? ఆక్సాయ్ చీన్. సాంకేతిక వస్త్రాల విభాగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు స్టార్టప్ సంస్థలు, వ్యక్తులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇచ్చే పథకాన్ని ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఆ పథకం పేరేమిటి? గ్రాంట్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అక్రాస్ యాస్పైరింగ్ ఇన్నోవేటర్స్ ఇన్ టెక్నికల్ టెక్స్టైల్స్. భారత చార్టెడ్ అకౌంటెంట్ల సంస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI తమ 47వ చాప్టర్ను ప్రపంచంలో ఏ ప్రాంతంలో ప్రారంభించింది? అడ్లైడ్ నగరంలో. ఏ నగరం పేరును ఇటీవల ఛత్రపతి శంభూజీ నగర్గా మార్చారు? ఔరంగాబాద్. భారత్లో ఉన్న ఒకే ఒక్క నిపా వైరస్ పరీక్షా కేంద్రం ఎక్కడ ఉంది? పూనా. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ కొత్త పేరేమిటి? ధారాశివ. ఇటీవల యునెస్కో భారత్లో ఒక ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ స్థలాల్లో చేర్చింది. అది ఏ స్థలం? శాంతినికేతన్. మన దేశంలోని ఏ సామ్రాజ్యం లేదా వంశం కాలం నాటి ఆలయాలను 2023 సెప్టెంబర్ 18వ తేదీన ప్రపంచ వారసత్వ స్థలంగా ప్రకటించడం జరిగింది? హొయసాల. 2017 సంవత్సరంలో దేశంలో ఒక వైద్య రంగ నియంత్రణ సంస్థ ఆర్థోపెడిక్స్ ఇంప్లాంట్ ధరలకు 69% తగ్గించింది. ఆ సంస్థ ఇటీవల ఆర్థోపెడిక్ మోకాలు ఇంప్లాంట్ ధరల
సీలింగ్ను మరో ఏడాది పాటు అంటే 2024 సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించింది. ఆ నియంత్రణ సంస్థ ఏది? జాతీయ ఫార్మాస్యూటికల్ ధరల అథారిటీ, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ. భారత మిల్లులకు కోకింగ్ కోల్ను అత్యధికంగా సరఫరా చేసే దేశం ఆస్ట్రేలియా. మన దేశానికి చెందిన ఏ రాజ్యాంగబద్ధ సంస్థ హిందీ భాషలో ప్రసిద్ధి పొందిన చాచా చౌదరి కామిక్ పుస్తకాల నుంచి పాత్రలను ప్రచారానికి ఉపయోగించుకుంటుంది? భారత ఎన్నికల సంఘం. భారత రాజ్యాంగంలో 128వ రాజ్యాంగ సవరణ బిల్లు పేరేమిటి? నారీ శక్తి వందన అధినియం NSVA. ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత ర్యాంకు 87. భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం 105వ ఎపిసోడ్లో జర్మనీకి చెందిన కంసాండ్రా మే స్పిట్ మాన్ పాటను ప్రస్తావించారు. ఆ పాట ఏ భాషకు చెందింది? కన్నడ భాష. భారత కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన కొత్త పరిశోధన నిధుల సంస్థ పేరు? జాతీయ పరిశోధన ఫౌండేషన్ లేదా NRF. 5వ ప్రపంచ కాఫీ సదస్సు మొట్టమొదటిసారిగా ఆసియాలో ఇటీవల జరిగింది. అది ఏ నగరంలో జరిగింది? బెంగళూరు. 2023 సెప్టెంబర్ 25వ తేదీన భారత ప్రభుత్వం పరిశుభ్రమైన ఇంధనాల ద్వారా నడిచే 2 బస్సులను ప్రయోగాత్మకంగా పరీక్షించింది. అది ఏ ఇంధనం? హైడ్రోజన్. ఈ కేబినెట్ వ్యవస్థను ప్రవేశపెట్టిన 4వ రాష్ట్రం మన దేశంలో ఏది? త్రిపుర. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచి 2023లో భారత స్థానం 40. ప్రాచీన గ్రంథాల నుంచి భారత వారసత్వ రాజనీతి కళను తిరిగి తెలుసుకునేందుకు భారత సైన్యం ఇటీవల ప్రారంభించిన ప్రాజెక్టు పేరేమిటి? ఉద్భవ్. 2023 జనవరి 1, జూన్ 30 తేదీల మధ్యలో ప్రపంచవ్యాప్తంగా 42వ ఇంటర్నెట్ షట్డౌన్ సంఘటనలు జరిగాయి. ఇందులో భారత్లో ఎన్ని జరిగాయి? 9. దివ్యాంగుల శిక్షణ పొందేందుకు, తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు కేంద్రం ప్రారంభించిన పోర్టల్ పేరేమిటి? PM దక్ష్ పోర్టల్. తదుపరి G20 శిఖరాగ్ర సదస్సు ఏ దేశంలో జరిగింది? బ్రెజిల్. G20లో 55 సభ్యదేశాల ఆఫ్రికన్ యూనియన్ AU చేరికతో ఐరోపా సమైక్య EU తర్వాత ఎన్నో అతిపెద్ద బహుళ దేశాల కూటమిగా విస్తరించినట్లయింది? 2. దేశ రాజధాని ఢిల్లీలో G20 శిఖరాగ్ర సదస్సు ఎప్పుడు జరిగింది? 2023 సెప్టెంబర్ 9, 10. అమెరికాకు చెందిన ఎన్ని ఉత్పత్తులపై అదనపు సుంకాన్ని భారత్ తొలగించింది? 1/2 డజను. శనగలు, పప్పు ధాన్యాలు, తాజా ఆపిల్స్, వాల్నట్, బాదం, ఫ్రెష్ లేదా డ్రైడ్ ఆల్మండ్ షెల్. కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహించే స్వచ్ఛ వాయు సర్వేలో 10 లక్షలు మించి జనాభా గల నగరాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన నగరం ఏది? మధ్యప్రదేశ్లోని ఇండోర్. బాలికా శిశు సంరక్షణ పథకం కింద ఆడపిల్ల బ్యాంకు ఖాతాల్లో 50,000 జమ చేసే పథకాన్ని ఏ రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది? పుదుచ్చేరి. నమామి గంగే కార్యక్రమం కింద రూపొందించిన సుస్థిరాభివృద్ధి ఆర్థిక మోడల్లో ఒక ముఖ్యమైన కార్యక్రమం పేరు అర్ధగంగ్. మన దేశంలో అమలవుతున్న డిజి యాత్ర కార్యక్రమంలో ముఖాన్ని గుర్తించే సాంకేతికతను అమలు చేస్తున్న ఫ్రెంచ్ సంస్థ ఇడేమియా. భారత విద్యా మంత్రిత్వ శాఖ 2023 జూలై 7వ తేదీన విడుదల చేసిన పనితీరు అంచనా సూచి పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ప్రకారం దేశంలో 21-22 సంవత్సరాల్లో పాఠశాల విద్యా అంశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్రం ఏది? పంజాబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.